హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే ఈరోజు మొక్కజొన్న చేనుకి అయితే వచ్చామన్నమాట. మొక్కజొన్న అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, ఆడామా వేసాం కదా. మొక్కజొన్న ఫస్ట్ టైం వేసినా కానీ బెటర్గానే ఉంది అనుకున్నాము. ఆలోపు కోతులు అయితే ఎక్కువగా వచ్చాయి అన్నమాట. కోతుల బాధ అయితే వచ్చేసింది, ఎందుకంటే కంకులు వేసినాయి కదా. కోతులు కాపలు అయితే ఉండాలి. ఇంకా కోతులు అయితే అటువైపు వస్తున్నాయంట. పైకి బోర్డు ఉంది, చెట్లు ఉన్నాయి, ఆ చెట్లలోంచి కోతులు అయితే వస్తున్నాయి. ఫస్ట్ టైం వేసినాం, బెటర్గానే ఉంది, పర్లేదు అనుకునే లోపలనే ఇంకో బాధ వచ్చి పడ్డది, కోతుల బాధ అయితే. గాడ మొగ వేసినాం కదా, మొగసార్లు పడేయటం ఏంటని కామెంట్ చేశారు కదా. ఇగో ఎకరానికి వచ్చేసి 12 సార్లు ఉంటాయి ఫ్రెండ్స్. మా చేలు అయితే 12 సార్లు ఉన్నాయి ఎకరానికి. ఇంకా మొగసార్లన్నీ పడేసామన్నమాట. 5 సార్లకు ఒకటి, 6 సార్లకు ఒక మొగసాలు ఉంటుంది. మొగసాలు అయితే పడేసాము. ఈరోజు అయితే నీళ్ళు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. మొక్కజొన్నకి నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇంకా బోట్కి వెళ్ళి అయితే కోతులు వచ్చినాయి అన్నమాట. కోతుల బాధ అయితే వచ్చేసింది. మీరందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మీ సైడ్ మొక్కజొన్న ఎలా ఉంది? మా మొక్కజొన్న అయితే పర్లేదు, బాగానే ఉంది. ఈరోజైతే నీళ్ళు అయితే పెడుతున్నాం. ఇంకా మొక్కజొన్న మొత్తం ఇది ఫ్రెండ్స్ మాదైతే. ఇంకా అటు కనపడుతుంది కదా పెద్ద పెద్ద చెట్లు. ఇక ఇదైతే పెసర, మా చేను పక్కన అయితే పెసర అయితే మస్తు కాసింది. కాయ పూత మంచిగా ఉందన్నమాట. చూడండి, ఇంకా అటు పెద్ద చెట్లు అవపడుతున్నాయి కదా మా చేను దగ్గరికి. ఆ బోట్కి వెళ్ళి అయితే కోతులు వస్తాయి, ఇంకా వచ్చినాయి అంట. కోతుల బాధ అయితే ఫుల్గా ఉంది. ఇంకా మొక్కజొన్న అయితే 20 రోజులలో అయిపోద్దిలే, కానీ 20 రోజులు ఇంకా కోతుల బాధకైతే తట్టుకోవాలి ఈ మొక్కజొన్న అయితే. నేనైతే పెసరకాయలు కోస్తున్నా ఫ్రెండ్స్. చూసారు కదా, పెసరకాయలు అయితే మంచిగా ఉన్నాయి మా చేను పక్కన. కాయలు అయితే కోసుకొని పోతున్నా. ఇంకా మొక్కజొన్న అయితే ఇలా ఉంది. ఈరోజైతే నీళ్ళు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ మేము. చూసారు కదా, మొక్కజొన్న అయితే ఇలా ఉందన్నమాట. నీళ్ళు పెట్టడానికి అయితే వచ్చినాం. ఇంక 20 రోజులు అయితే అయిపోద్ది మొక్కజొన్న అయితే. ఇంకా ఈ 20 రోజులలో 3-4 తళ్ళు అయితే పడాలి. ఇంకా నీళ్ళు అయితే పెడుతున్నాం. 4 రోజులకు ఒకసారి నీళ్ళు అయితే పెట్టాలన్నమాట. ఇంకా కోతులు అయితే అల్లియాలి, కోతులు అయితే చూసుకోవాలి అప్పుడప్పుడు వచ్చి. కోతులు ఇంకా కంకులు వచ్చినాయి కదా, కంకులు వచ్చే టైంకి కోతులు అయితే వచ్చేసినాయి. ఇంకా కంకులు అయితే మంచిగానే ఉన్నాయి. ఇంకా కోతులు బాధ ఒక్కటి లేకపోతే ఇంకా చేతికి వచ్చినట్టే పంట అయితే. ఇంకా పంట చేతికి వచ్చే ముందు కోతులు అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇది ఒక బాధ అయిపోయింది మాకు. ఇంకా కోతులు రాకుండా ఉంటే బాగుంటుంది. కోతులను అయితే కాపాడుకోవాలి మేమైతే, ఎందుకంటే ఇక మొక్కజొన్న కంకులను మొత్తం ఆగమాగం చేస్తే తింటాయి కదా. అందుకనే కోతులను అయితే అల్లియాలి ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఈరోజైతే నీళ్ళు అయితే పెడుతున్నాం. మొక్కజొన్న అయితే బెటర్గానే ఉంది, పర్లేదు. ఓకేనా, మరి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్ నేమ్ వచ్చేసి నార్మల్ విలేజ్ అండ్ బ్లాగ్స్ అనమాట. ఒకసారి చెక్ చేసి షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ కూడా చూడండి. నేనైతే ఈరోజు మొక్కజొన్నకి నీళ్ళు పెడుతున్నా ఫ్రెండ్స్. చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. మేము ఈరోజు ఎక్కువగా ఈ చెట్టు దగ్గరే అన్నం తింటాం అనమాట. ఏపు చెట్టు మా చేనుకి ఇదొక్క చెట్టే ఉందన్నమాట. చేను మూల మీద ఉంది, గెట్టు మీద. ఈ చెట్టు దగ్గరే అన్నం తింటాము. ఈ చెట్టు మీద అయితే అటు వెళ్ళిపోయింది, సాయంత్రం అవుతుంది కదా, ఇక్కడే అన్నం తింటాం అనమాట. అయితే కోతులు అల్లియటానికి అయితే పోతున్నా ఫ్రెండ్స్. కోతులు అయితే వచ్చినాయి అంట. ఇంకా పైకి పోయి కోతులు అయితే అల్లియాలి ఇప్పుడైతే. ఓకేనా, మరి బాయ్.